హలో ఫ్రెండ్స్, ఇవాళ వ్లాగ్ మధ్యాహ్నం నుండి స్టార్ట్ అవుతుంది. నేనైతే లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను. లంచ్ కోసమని పిట్టలు వండుతున్నాను. చూడండి, నాకు పిట్టలనే తెలుసు, వీటిని ఏమంటారో తెలీదు. మీ సైడ్ కూడా దొరికితే ఒకవేళ వీటిని ఏమంటారో కామెంట్ చేసేయండి. దీనికోసమని నేను ఆయిల్ పెట్టుకున్నాను. ఇప్పుడు ఆనియన్స్ వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. మనం నార్మల్ కూర ఎట్లా వండుతామో వీటిని కూడా అట్లనే వండాలి. చికెన్ ఎలా వండుతామో అలానే. అయితే మాకు చలికాలంలో బాగా వస్తాయి, చలికాలం అంతా దొరుకుతాయి మంచిగా. వర్షాకాలంలో దొరకవు, మళ్ళీ ఎండాకాలంలో దొరకవు. అయితే వాళ్ళ కూరగాయలకు బజార్ వెళ్ళాం కదా, కనిపించగానే ఇంకా తినాలనిపిస్తుంది కదా, తినాలనిపించింది. ఒకటే తీసుకున్నాం మేమైతే, ఎందుకంటే ఈసారి ఏంటో రేటు పెంచేశారు. లాస్ట్ సారి 30 అట్లా దొరికి, అంటే 30కి ఒక కర్రకి ఒక 8 9 కుచ్చేసి ఉంటాయి అన్నట్టు. కాల్చి వాటికి కుచ్చి తీసుకొస్తారు, శుభ్రం చేసి కాల్చి. చూడండి, మంచి కాల్చి శుభ్రం చేసి తీసుకొస్తారు. ఒక కర్రకి కుచ్చేసి ఉంటాయి, అంటే ఒక 8 9 వరకు కుచ్చేసి పెడతారు. వాటిని ఇంత, ఆ కర్ర ఒకటి 50 రూపాయలు, 60 రూపాయలు, 30 రూపాయలు అట్లా. లాస్ట్ సారి మాత్రం 30 రూపాయలు ఉండే, ఈసారి 60 రూపాయలు అని చెప్పిండ్రు. ఇంకోటేమో చిన్న సైజుది ఉంది, మరి 8 7 ఉన్నాయి దానికి, అది 50 అన్నారు. ఇక మరి పిల్లలు ఉన్నారు కదా, మా పిల్లలకు కూడా ఇష్టము, నాకు ఇష్టము, వారికి ఇష్టం కాబట్టి ఇంకా సర్లే 60 రూపాయలు పెట్టి ఒక 9 వచ్చాయి తీసుకుంటే చెరి 2 వస్తాయి కదా, అందుకనేసి తీసుకున్నాము. మా పిల్లలకి కూడా చాలా ఇష్టం. అసలు ఎంత రుచిగా ఉంటాయి, టేస్ట్ బాగా ఉంటాయి. మీ వైపు దొరుకుతాయా దొరకవా కామెంట్ చేసేయండి. మాకైతే చలికాలం దొరుకుతాయి. మేము ఇంతకుముందు వేరే ఊర్లో ఉండేవాళ్ళం, అక్కడ కూడా దొరికేవి. ఇప్పుడు టమాటా వేస్తున్నాను, పసుపు వేసాను ఇంతకుముందు, అక్కడ కూడా దొరికేవి, అక్కడ కూడా తీసుకొచ్చి వండుకున్నాం. మాకు అక్కడి నుండి అలవాటు అయింది ఎక్కువ శాతం. అంటే ఫస్ట్లో అయితే మా వారికి ఒక్కరికే తెలుసు, నాకు అసలు తెలియదు. ఆ తర్వాత తీసుకొచ్చి వండుతావా అని చెప్పేసరికి తీసుకురావడం స్టార్ట్ చేశారు. అయితే వీటిని దోసకాయలో కూడా వేసుకోవచ్చు, టమాటా వేసి వండొచ్చు, చాలా బాగుంటాయి టేస్ట్. అయితే మళ్ళీ ఫ్రై కూడా చేసుకోవచ్చు, మామూలుగా ఆయిల్ వేసి ఉప్పు కారం వేసి. సూపర్ టేస్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. మీ దగ్గర దొరికితే మాత్రం ఒకసారి టేస్ట్ చేయండి, సూపర్ అంటే సూపర్ ఉంటాయి. ఓకే, ఇప్పుడు టమాటా ఉడకాలి మంచిగా. టమాటా ఉడికించుకుందాము మూత పెట్టేసి. ఇప్పుడు చూద్దాం. చూడండి, టమాటా అయితే ఉడికేసాయి. ఇప్పుడు ఇంతకుముందు ఉడికేటప్పుడు నేనైతే కొంచెం సాల్ట్ వేసేసాను. ఇప్పుడు కారం వేసేద్దాము. కొంచెం కారం అయితే ఎక్కువే పడుతుంది. ఇప్పుడు కారం వేసుకున్నాను కదా, కారాన్ని కొంచెం కలిపి ఇప్పుడు ఇందులో వాటర్ పోసిద్దాము. వాటర్ పోసి కొంచెమే పోయాలి, ఓన్లీ ఈ ఉల్లిపాయ పేస్ట్, ఇది ఉల్లిపాయలను టమాటా ఉడికేలాగా పోయాలి అంతే. దీన్ని కలుపుకుంటూ ఫుల్ పెట్టేసి కలుపుకుంటూ ఉడికించుకోవాలి. కలిపేసాను, ఇదంతా మంచిగా ఉడికి ఆయిల్ అంతా పైకి వచ్చేసింది. ఇప్పుడు ఇందులో ఇవి వేసేయాలి, ఈ పిట్టల్ని వేసేసి మంచిగా మిక్స్ చేసేయాలి. చూడండి ఫ్రెండ్స్, మా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ పేరు జేస్ ఫ్యామిలీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. చూడండి, ఇది మంచిగా కలిపేసి కాసేపు మూత పెట్టేసి ఉడికించుకుందాం. ఇది మంచిగా ఈ ఆయిల్లో కొంచెం ఫ్రై అయ్యాయి పీసెస్ కూడా, వీటికి మసాలా కూడా పట్టింది. ఇప్పుడు ఇందులో కొంచెం ధనియాల పొడి వేసుకుందాం. ధనియాల పొడి వేసుకొని కొంచెం వాటర్ పోసేయాలి. ఓ అమ్మా, ఈ మూత రావట్లేదు, నా ధనియాల పొడి మూత అయితే రావట్లేదు. వచ్చింది. కొంచెం ధనియాల పొడి వేసేసుకుందాం. వేసుకొని కొంచెం కలుపుకుందాం. ఇవి ఏంటంటే పిట్టలు కాబట్టి నేను ఇప్పుడు ఓన్లీ ఈ ఉల్లిపాయ ఉన్ను ఈ టమాటా గ్రేవీలో ఉడికించుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ పోసుకొని ఇంకా మంచిగా ఉడికించేసుకోవాలి, పీసెస్ ఉడికే వరకు. కొంచెం ధనియాల పొడి వేసాను కదా, ఇప్పుడు ఈ కొంచెం వాటర్ పోసేస్తున్నాను. ఇప్పుడు ఇందులో ఇవి మంచిగా ఉడకాలి. మనకు అర్థమైపోద్ది, ఆయిల్ అంతా ఇట్లా పైకి వచ్చేస్తుంది. పైకి వచ్చింది అని అంటే మనం అయిపోయినట్టే మన కర్రీ ఇంకా. ఓకేనా, ఇప్పుడు మూత పెట్టి మంచిగా ఉడికించుకుందాం. కర్రీ అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఆయిల్ మొత్తం పైకి వచ్చేసింది. చూడండి, మొత్తం దగ్గరికి కూడా అయిపోయింది. ఇప్పుడు ఇందులో పచ్చిమిరపకాయలు కట్ చేసి వేయాలి, అలాగే కొత్తిమీర. ఇంతకుముందు ధనియాల పొడి వేసాను కదా, కానీ గరం మసాలా వేయలేదు కాబట్టి ఇప్పుడు కొంచెం గరం మసాలా వేసుకుందాము. గరం మసాలా వేసుకుని మొత్తం మిక్స్ చేసుకోవాలి. చూడండి, ఇది మొత్తం మిక్స్ చేసుకుంటే మన
పిట్టల కర్రీ అయితే రెడీ అయిపోయింది. కాకపోతే మేము ఇది మధ్యాహ్నం తినాం, ఎందుకంటే నిన్నటి చేపల పులుసు ఉంది. దాంతో నేను ఇంకా నా హస్బెండ్ మధ్యాహ్నం లంచ్ చేసేస్తాము. ఇది మాత్రం డిన్నర్లో తింటాం పిల్లలు వచ్చాక. నేనైతే ఈవినింగ్ స్నాక్స్ కోసం తపాలా చెక్క చేస్తున్నాను. మేమైతే తపాలా చెక్క అంటాము, కొన్ని చోట్ల సర్వపిండి అని కూడా అంటారు. అలాగే మీ ఊర్లో ఏమంటారో కామెంట్ చేసేయండి. నేనైతే ఇవి 4 చేస్తున్నాను. నాకొకటి, మా హస్బెండ్కి ఒకటి, మా బాబుకి ఒకటి, మా అమ్మాయికి ఒకటి. వాళ్ళంటే నైట్ వస్తారు కాబట్టి వాళ్ళిద్దరు నైట్ తింటారు. ఇప్పుడు మాత్రం నేను మా వారు తింటాం. టీ పెట్టుకొని మంచిగా తపాలా చెక్క తినుకుంటే టీవీ చూస్తాం. ఇదిగోండి అవుతుంది టీ. ఆలోపు తినవచ్చు కదా, ఇంకోటి ఉంది కదా. అవుతుంది, పిల్లలకు కూడా అవుతున్నాయి. ఎమ్మెటిల్లు పిల్లలకు కూడా అవుతున్నాయి. మేమైతే తింటున్నాను, టీ కూడా అవుతుంది. హలో ఫ్రెండ్స్, ఈవినింగ్ నైట్ 7 అవుతుంది. వీళ్ళిద్దరు మాత్రం అసలు ఆకలి అవుతుందని మాత్రం అనట్లేరు. ఏం చేస్తున్నారో చూద్దాం కదండి. ఏం చేస్తాను, ఒకళ్ళు ఫోన్ చూసుకుంటాను, ఒకళ్ళు టీవీ షార్ట్సా. చూడండి, మీకు ఆకలి కావట్లేదా? 7 అవుతుంది. అవుతుందా మరి? సౌండ్ లేదు. నేను వచ్చి అడిగే వరకు చెప్పరే. ఏం కర్ర పిట్టలు? ఇక మీరు ఫోన్ పెట్టారా? ఫోన్లోనే పోతారా? అమ్మ నీకు తపాలా చెక్క కూడా ఉంది, అందుకే ముందు ఇయ్యలేదు. ఫస్ట్ రైస్ తిను, ఆ తర్వాత తపాలా చెక్క. పాండి మరి అన్నీ తీసుకురండి. ఇంకా ఆకలిస్తలేదు. ఆకలిస్తుంది, స్మెల్ వస్తుంటే. నేను అడిగే వరకు ఆకలి లేదు. ఇప్పుడు నేను అడిగినాక ఆకలిస్తుంది కదా. ఆకలిస్తుంది మమ్మీ, నువ్వు ఎప్పుడు వచ్చి అడుగుతావా అని వెయిట్ చేస్తున్నా. నాకేం ఫుల్ ఆకలిస్తుంది. మీరు వచ్చి అడుగుతారు, మీరు వచ్చి అడుగుతారా, నేను వచ్చిందా? నువ్వు వచ్చి అడుగుతావా నేను వెయిట్ చేస్తున్నా, మేము వచ్చి అడుగుతావా. ఇంకా నేను బెడ్రూమ్లోనే ఉంటాను, నువ్వు టీవీ చూసుకుంటూ ఉండు, మీ డాడీ ఏమో ఫోన్లో మునిగిపోతారు. నాదేనా ఇది తపాలా చెక్క? ఇదే అదే. అమ్మా, ఫస్ట్ ఏది తినాలో కూడా అర్థం కాదు. ఫస్ట్ రైస్ అంటే మమ్మీ ఆర్డర్ చెప్పేసింది. రైసే ఫస్ట్. ఇది టేస్ట్ చూస్తున్నా. రైస్ తర్వాతనే. చాలా బాగుంది. ఎందుకంటే నువ్వు మళ్ళీ తిన్నావు అనుకో, రైస్ తిను కాబట్టి. ఎట్లుందండి? సూపర్ ఉంది. బాగుందా? థ్యాంక్ యూ. చాలా రోజుల తర్వాత తింటున్నాము పిట్టల కర్రీ అయితే. ఓ పండగలాగా ఉంది మాకైతే పిట్టల కర్రీ. నిజంగా చూద్దాం టేస్ట్. ఆహా, చూడండి, మసాలాలో మునిగిపోయిన పిట్ట. ఎంతమందికి పిట్ట ఫ్రైయా? కర్రీ. ఇది ఫ్రై కాదు, కర్రీ ఇష్టము కామెంట్ చేసేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్ నేమ్ జేఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్. సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మేము మిమ్మల్ని ఇలాగే రోజు వ్లాగ్స్ వేసుకుంటూ ఎంటర్టైన్ చేస్తూ ఉంటాం. సో సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. తినాలి. సో ఇప్పుడు నేను టేస్ట్ చూడబోతున్నాను. చెప్పు, నువ్వు జ్యూస్ చెప్తే. ఆహా, బాగుందా? ఎన్ని రోజులైంది. మస్తు సూపర్ మమ్మ. ఓకే థ్యాంక్ యూ. ఓకే ఫ్రెండ్స్, ఈరోజుకైతే ఇంతే వ్లాగ్. మీకు మా వ్లాగ్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్. అంతే, లైక్ చేసేయండి మా వీడియోని. జేఎస్ ఫ్యామిలీ వ్లాగ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.